సిఆర్డీఏ నోటిఫికేషన్ విధి విధానాలతో పాటు ల్యాండ్ పూలింగ్ పై సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తో ఎన్టీవీ ప్రతినిధి దినకర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా వినిపిస్తున్నట్టు పేరు. ల్యాండ్ పూలింగ్ తో పాటు ల్యాండ్ అక్విజిషన్ తో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించబోతున్నటువంటి సిఆర్డీఏలో ఏమేమి ఉంటాయి, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతుంది సిఆర్డీఏ అన్న దానిపైన ఆ సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు స్పీకింగ్ విత్ ఎన్టీవీ. సార్, ఇప్పుడు ముఖ్యంగా మొత్తం అంతా సిఆర్డీఏ చట్టం చుట్టూనే మొత్తం కేంద్రీకృతమైంది ఉంది వ్యవహారం అంతా. ఈ వ్యవహారంలో సిఆర్డీఏ ఏం చేయబోతుంది, ముఖ్యంగా రైతుల భూములకు సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి చేయబోతున్నటువంటి విషయంలో? సిఆర్డీఏ చట్టం తీసుకుని వచ్చింది ఇక్కడ రాజధాని, కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టం కింద మొత్తం సవివరంగా మొత్తం వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. దీని కింద మొదట ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ని నోటిఫై చేస్తుంది, దాని బౌండరీస్. ఆ తర్వాత క్యాపిటల్ ఏరియా ఎక్కడుంటుందనేది నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అట్లాగే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థను ఏర్పాటు చేస్తూ 3వ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ 3 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మొత్తం క్యాపిటల్ ప్రాంతం ఏమిటి, క్యాపిటల్ నగరం పరిధి ఏమిటి, తర్వాత సంస్థ, ఈ 3 ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ పరిధిలో అయితే క్యాపిటల్ నగరాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుందో, బౌండరీస్ హద్దులతో పాటు నోటిఫై చేస్తుందో, ఆ పరిధిలో ల్యాండ్ పూలింగ్ వర్తించడం జరుగుతుంది. ఆ పరిధిలోకి వచ్చేటటువంటి గ్రామాలన్నింటికీ కూడా కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ అని ఒక అధికారిని ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. ఒక అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే గ్రామానికి ఒక అధికారి అయి ఉండొచ్చు. వారి టీంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ల్యాండ్ ఓనర్స్ అంటాం ఇక్కడ, భూ యజమానులతో మాట్లాడి వారి యొక్క విల్లింగ్నెస్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వారితో మాట్లాడి వారిని అందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద ప్రక్రియ కింద తీసుకుని వచ్చి ల్యాండ్ పూల్ చేయడం జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది సార్, ఎవరి మధ్య ఉండబోతుంది? ఇది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఈ ప్రక్రియని అథారిటీ తరఫున టేకప్ చేయడానికి ఒక డిప్యూటీ కలెక్టర్ కానీ అంతకన్నా పై స్థాయి అధికారులను కానీ ప్రభుత్వం నియమిస్తుంది. వారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా టేకప్ చేస్తారు. అది ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఆర్డీఏ మరియు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్, ఈ ఇద్దరి మధ్య ఈ ప్రక్రియ లేకపోతే సంప్రదింపులు, ఈ అప్లికేషన్స్, తర్వాత కన్సెంట్ ఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ ఎక్కడైతే ఓనర్షిప్ ఎవరిది అన్నది నిర్ధారించడం, లేకపోతే డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే వాటిని అతని పరిధిలో వచ్చేంత వరకు పరిష్కరించడం, ఒకవేళ ఏమన్నా అతని పరిధి దాటినట్లయితే సివిల్ కోర్టుకి రిఫర్ చేయడం అంతా కూడా ఈ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ పూలింగ్ చేస్తాం. సార్, మేము తిరగడం జరిగింది రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ తిరగడం జరిగింది. కానీ ఎక్కువగా దాదాపు 7 నుంచి ఒక 10 గ్రామాల వరకు జరీబు భూములు ఉన్నటువంటి రైతులంతా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజ్ పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ జరీబు భూములు రైతులకి ఏం చెప్పబోతుంది ప్రభుత్వం? మనకి జరీబు భూములకి కమర్షియల్ రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ తీసుకున్నట్లయితే 100 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ అదనంగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇది మొత్తం ఎంటైర్ ప్లాట్ దాదాపుగా 50% ఆఫ్ డెవలప్డ్ ఏరియా రైతులకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది రైతుల యొక్క బెనిఫిట్. ఇప్పుడు ఏదైతే మనకి బేర్ ల్యాండ్స్ ఉన్నాయో, డెవలప్మెంట్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇది మరింతగా దాదాపు 3-4 టైమ్స్ మినిమం డెవలప్డ్ వాల్యూ అనేది రైతుకి చేరుతుంది. విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా జరీబు భూములు ఉన్నటువంటి ప్రాంతాలు అయినటువంటి ఉండవల్లి, పెనుమాక, రాయపూడి, మందడం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి కమర్షియల్ ల్యాండ్ అంటే ప్యాకేజ్ ఇచ్చినటువంటి ల్యాండ్ మాకు సరిపోదు, దీన్ని కూడా మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేమని చెప్పి అంటున్నారు. సో ఇది ప్రభుత్వం దృష్టిలో ఉందా, లేకపోతే ఈ ముఖ్యంగా ఈ 7 గ్రామాల్లో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన రైతులతో ప్రభుత్వం ఏమైనా మళ్ళీ మంతనాలు జరుపుతుందా? ఈ యొక్క సొల్యూషన్ అంటూ ఏమైనా ఉండబోతుందా దీనికి? మనకి ఎవరైతే కొంతమంది మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారో అది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి అధికారికంగా వారితో మాట్లాడితే కానీ దాని మీద ఏమీ మనం చెప్పలేము. కాకపోతే మనకి మొత్తం దాదాపుగా జిల్లా కలెక్టర్ గుంటూరు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మెజారిటీ అక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాజిటివ్గా ముందుకొచ్చి ఎంతూజియాస్టిక్గా ఉన్నారన్నదే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం.
సిఆర్డీఏ చట్టం వల్ల రైతులకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ అంటున్నారు. అలాగే రాజధాని నిర్మాణంలో ఎలా ఉండబోతుంది, అసెంబ్లీ కానీ రాజ్భవన్ కానీ దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాతనే రాష్ట్ర రాజధాని యొక్క రూపురేఖలు తెలుస్తాయని చెప్పి కమిషనర్ అంటున్నారు. కెమెరామెన్ ఎస్బీ శ్రీనివాస్తో దినకర్ ఎన్టీవీ, విజయవాడ.